స్తోత్రం. వెల్లమెల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరి మీ అందరికీ యేసుక్రీస్తు సువార్త సైన్యం తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఏమంటే దేవుని మరి బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయం ఈ గ్రామంలో కొన్ని ప్రాముఖ్య మాటలు తెలియపరచడానికి మీ అందరం కూడా మేము మధ్యకు వచ్చినాం. ఏమిటి ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటలు అని అంటే గనక, దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఏమనంటే గనక, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషుకు మరి లోకముకు వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటే దేవుని వారులారా, మరి ఏమిటి నశించిపోతుంది అని అంటే గనక, ఏమంటే వాళ్ళరా, మానవుని యొక్క ఆత్మ నశించిపోతున్నది. మరి ఇది మానవుడు గమనించేటువంటి విషయం. ఎందుకంటే భూమి మీద పుట్టిన మొదలుకొని మరి తనకు నచ్చినట్టుగా జీవిస్తూ మరి దేవుని వాక్యం సెలవించిన రీతిగా మరి తన ఆయుష్ కాలము మరి 70 సంవత్సరములు, అధిక బలము నెలల 80 సంవత్సరములు జీవిస్తూ మరి ఒక సత్యాన్ని మరి గుర్తించలేకపోతున్నాడు. ఏమిటో సత్యం అంటే కనుక, ఈ యొక్క మానవుడు బ్రతికిన దినముల తర్వాత 70-80 సంవత్సరాల తర్వాత అతడు మరి చనిపోవలసి ఉన్నది, మరొక ప్రాంతానికి వెళ్ళవలసినది. ఏమిటి ఆ ప్రాంతము అని అంటే గనక, మరి 2 ప్రాంతాలు ఉన్నాయి. భూమి మీద మనం నివసిస్తున్నాం. ఈ మానవునికి ఆత్మ మరి ఉన్నది. ఈ శరీరం విడిచిన తర్వాత ఈ ఆత్మ మరొక ప్రాంతానికి వెళ్ళవలసినది. ఒకటి మరి పరలోకము, 2 నరకము. అయితే మానవ ఆత్మ నశించిపోతూ మరి దేవుని వాక్యం సెలవించిన రీతిగా మరి ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని విడిచిపెట్టి దేవుని సేవించకుండా, ఆ సృష్టికర్తను సేవించకుండా మరి ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఉండగా ఆ ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోతూ ఉండగా మరి దేవుడు ఎంతో మరి చింతించి మరి ఆ ఆత్మను రక్షించాలని ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని వాక్యము సెలవిస్తోంది. మత్తయి సువార్త 1:1 మనం చూస్తే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు మరి పెట్టుదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి ఆయన 2024 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి వచ్చినాడు మనుష్య కుమారుడిగా. ఎందుకు అంటే గనక, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి. ఏ రీతిగా ఆయన రక్షిస్తాడు అని అంటే గనక, ప్రియమంటే వారగా, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు, మానవుల్ని ప్రేమించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టువని విశ్వసించువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే కుమారుడిగా మరి రక్షకుడిగా ఆయన అంగీకరిస్తారో, అంగీకరించినటువంటి వారిని ఆయన నీతిమంతులుగా తీర్చి వారి పాపముల నుండి విడుదల కలిగించి వారిని నీతిమంతులుగా చేసి తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి